హే గైస్, ఈ వీడియోలో ప్రెసెంట్ ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచెస్లో వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ అండ్ స్టైలిష్ లుక్ ఉండే ఈ OPPO 46mm వాచ్ని అన్బాక్స్ చేసి అందులో ఉన్న ఫీచర్స్ని ఇన్ డీటెయిల్గా మీకు రివ్యూ చేసి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి ఈ విధంగా చాలా ప్రీమియం లుక్లో ఉన్న ఇటువంటి బాక్స్లు అయితే ప్యాకింగ్ చేసి వచ్చింది. ఈ బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ వాచ్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడొచ్చు మీరు OPPO వాచ్ 46mm వైఫై అని అయితే ఉంది. ఈ వాచ్ యొక్క ప్రైస్ వచ్చేసి ఈ బాక్స్ మీద అయితే 24,990 రూపీస్ అని అయితే ఇచ్చాడు. కానీ ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 19,990 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. బాక్స్ ఓపెన్ చేయగానే చాలా ప్రీమియం లుక్తో ఈ OPPO స్మార్ట్ వాచ్ చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. అలాగే ఈ వాచ్ని పక్కన పెట్టేసి ఇంకా ఈ బాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారో ఒకసారి చూడండి. అలాగే ఈ వాచ్ని ఛార్జ్ చేయడానికి ఇటువంటి ఛార్జింగ్ అడాప్టర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేశాడు. అలాగే ఈ వాచ్కి సంబంధించిన యూజర్ మాన్యువల్ని ఒకటి ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇటువంటి ఎక్స్ట్రా బెల్ట్ హోల్డర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేశాడు. ఈ వాచ్ యొక్క డిస్ప్లే వచ్చేసి AMOLED కర్వ్డ్ డిస్ప్లే. ప్రెసెంట్ ఉన్న స్మార్ట్ వాచెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ వాచ్లో వచ్చేసి 1GB ర్యామ్ 8GB రోమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వాచ్లో వచ్చేసి 430 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో జియోమాగ్నెటిక్ సెన్సర్, గైరోస్కోప్ సెన్సర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వాచ్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్తో అయితే వస్తుంది. ఒకవేళ మీరు వాటర్లో పడిచినా ఈ వాచ్కి అయితే ఏమీ కాదు. ఈ వాచ్ యొక్క రైట్ సైడ్ చూసినట్టయితే 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకొకటి నార్మల్ బటన్. ఈ వాచ్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే స్పీకర్ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇందులోనే మైక్ని కూడా ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇంక లీడ్ చికెన్ ఈ వాచ్ని అయితే పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేయగానే ఈ విధంగా OPPO అని చెప్పి అయితే వాచ్ అయితే ఆన్ అవుతుంది. ఈ విధంగా ఈ వాచ్ని అయితే సెటప్ చేసి మొబైల్తో అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వాచ్లో చూపిస్తుంది కదా డౌన్లోడ్ WearOS ఆన్ యువర్ ఫోన్ అని. సో దట్ మన మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి WearOS అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ అప్లికేషన్ని మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా స్టార్ట్ సెటప్ అని చెప్పి ఈ విధంగా కొంచెం సెటప్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూపిస్తుంది కదా కనెక్ట్ యువర్ వాచ్ అని చెప్పి ఇక్కడ OPPO వాచ్ అని చూపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే పేరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వాచ్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఈ వాచ్ యొక్క ఫేసెస్ని ఇక్కడి నుంచి సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ వాచ్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ విధంగా పైనుంచి కిందకి స్క్రోల్ చేయగానే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎమర్జెన్సీ ఫ్లాష్ లైట్ అనే ఆప్షన్ ఒకటి ప్రొవైడ్ చేశాడు. దాని మీద ట్యాప్ చేయగానే స్క్రీన్ అయితే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ నుండి బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్ ఓపెన్ చేయొచ్చు. ఇంకా చాలా ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశాడు. అలాగే ఫ్లైట్ మోడ్ని కూడా ఇక్కడి నుంచే మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి డ్రాగ్ చేయగానే ఈ విధంగా వెదర్ రిపోర్ట్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ విధంగా రైట్ సైడ్ నుంచి డ్రాగ్ చేయగానే మనం చేస్తున్న డైలీ యాక్టివిటీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా డౌన్ నుంచి పైకి స్క్రోల్ చేయగానే మన మొబైల్లో వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా బటన్ ప్రెస్ చేయగానే మనకి కొన్ని ఐకాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఏం అప్లికేషన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డైలర్ని అయితే ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ నుంచే మీరు కాల్స్ని అయితే చేసుకోవచ్చు. ఈ వాచ్ నుంచే మీరు డైరెక్ట్గా కాల్స్ని అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంటాక్ట్స్ అయితే ఇచ్చాడు. ఎప్పుడైతే మీరు మొబైల్తో పేరింగ్ చేస్తారో మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అలాగే డైలీ యాక్టివిటీ ఆప్షన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశాడు. ఇది వచ్చేసి వర్కౌట్ మోడ్. ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో ఈ ఆప్షన్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ నుండి మీరు మీ హార్ట్ బీట్ని అయితే మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఎప్పుడైతే దీన్ని ఆన్ చేశారో వెనకాల గ్రీన్ కలర్ సెన్సార్ అయితే ఒకటి ఆన్ అవుతుంది. దీంతో మీ హార్ట్ బీట్ని అయితే ఇక్కడ మెజర్ చేసి చెప్తుంది. ఈ వాచ్లో వచ్చేసి 5 minutes వర్కౌట్ అని బెస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. దీని మీద ట్యాప్ చేయగానే మనం వర్కౌట్ ఎలా చేయాలి అని ఈ వాచ్లో అయితే మీకు చూపిస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. అలాగే ఇందులో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనే ఆప్షన్ ఒకటి ప్రొవైడ్ చేశాడు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి స్లీప్ మోడ్. మనం ఎన్ని గంటలు అయితే పడుకున్నామో మనకైతే ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ వెదర్ రిపోర్ట్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అలాగే టైమర్ ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇక్కడ అలారం ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అలాగే స్టాప్ వాచ్ ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్లే స్టోర్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ చూడొచ్చు మీరు స్పాటిఫై, టెలిగ్రామ్ ఇలా చాలా యాప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. మీకు నచ్చిన యాప్ని అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇందులో గేమ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ప్లే టైమ్ అయినా ఉంది. దాని మీద ట్యాప్ చేయగానే కొన్ని గేమ్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అందులో మీకు నచ్చిన గేమ్ని కూడా డౌన్లోడ్ చేసి మీరు ఆడుకోవచ్చు. అలాగే ఇక్కడ స్ట్రీమింగ్ ఆడియో ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. దాని మీద ట్యాప్ చేయగానే కొన్ని స్ట్రీమింగ్ ఆడియో యాప్స్ అయితే కనిపిస్తాయి. మీకు నచ్చిన స్ట్రీమింగ్ ఆడియో యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన సాంగ్స్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ నుండి మీరు వాచ్ ఫేసెస్ని చేంజ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే ఈ వాచ్లో బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువ అయితే ఇచ్చాడు. ఒకవేళ మీరు సన్లైట్లోకి వెళ్ళినా ఈ వాచ్ యొక్క డిస్ప్లే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సౌండ్ ఆప్షన్ నుంచి మీరు సౌండ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వాచ్లో వచ్చేసి చాలా గెస్టర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ మీరు చూడొచ్చు టిల్ట్ టు వేక్, టచ్ టు వేక్ అనే చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇక్కడ కనెక్టివిటీ ఆప్షన్లో చూసుకుంటే బ్లూటూత్, వైఫై ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అలాగే ఇక్కడ నుండి మీరు మీ మొబైల్లో స్క్రీన్ లాక్ ఎలా చేసుకున్నారో అదే విధంగా ఈ వాచ్లో కూడా స్క్రీన్ లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్యాటర్న్, పిన్, పాస్వర్డ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ నుంచి మీరు ప్యాటర్న్ ఆప్షన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్మార్ట్ రిప్లై, గూగుల్ అసిస్టెంట్ అనే ఆప్షన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండే మీరు వాట్సాప్ మెసేజ్కి రిప్లై అవ్వచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు మీ వాయిస్తో అయితే ఈ వాచ్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుండి మీరు మీ వాచ్ని పవర్ ఆఫ్ చేయొచ్చు, డిస్కనెక్ట్ చేయొచ్చు, రీసెట్ కూడా ఇక్కడ నుండి మీరు చేయొచ్చు. ఈ వాచ్లో ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సాంగ్స్ ప్లే చేయడం, గ్యాలరీ ఓపెన్ చేయడం, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఈ వాచ్లో ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఈ వాచ్ మీద ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోని వాల్పేపర్ కింద ఈ వాచ్లో అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వైర్లెస్ అడాప్టర్ని యూజ్ చేసి ఈ వాచ్కి అయితే ఛార్జింగ్ పెట్టాలి. ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జర్, చాలా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ షైన్ ఫిక్షన్ కా సైనింగ్ అవుట్.